టేక్ 1. చాలా న్యాచురల్గా చేసింది కదూ. నీ మొహంలా చేసింది. న్యాచురల్గా చేయడానికి ఇదేమైనా బ్లూ ఫిలిమారా, హారర్ ఫిలిం? తన పర్ఫార్మెన్స్ చూసి థియేటర్లో కూడా ఆడియన్స్ కొడుకు పుట్టాలి, దెయ్యాలకు హొచ్చబడాలి. తెలుసా, రామ్ గోపాల్ వర్మ కూడా గజగజ వణకాలి. ఆ రేంజ్లో కావాలి పర్ఫార్మెన్స్. పై చెప్పా. కానీ ఈ సీన్కి ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ అవసరం లేదేమో. సీన్ డిమాండ్ చేయడు కాదు, డైరెక్టర్ డిమాండ్ చేయాలి. మిలా, నువ్వు ఒక హాలీవుడ్ యాక్టర్స్లా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. కానీ మన డైరెక్టర్కి అది అవసరం లేదంట. మరేం కావాలి? చూడు, నువ్వు ఇలా ఎన్ని టేకులు చేసినా ఓకే కాదు. నువ్వు సింగిల్ టేక్లో ఓకే చేయాలంటే నువ్వు బాగా చేయాలి. మన్నాడు గురించి నాకు బాగా తెలుసు, నన్ను నమ్ము. రే సత్య, సొల్లో పిట్ వస్తే ఇంకో టేక్ చేద్దాం, సరేనా? సీన్ 2 టేక్ 2. యాక్షన్. నా వెంట పడింది చాలు, నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలే, నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలే. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్. ఎలా ఉందిరా బాబా టైటిల్? చింత చెట్టని మర్రి చెట్టు కూడా చూపించావు బావ నువ్వు. ఎఫెక్ట్ రా, ఎఫెక్ట్. సినిమాకి ఓ ఎఫెక్ట్ కావాలిగా, అందుకే. రాజమ్మ, మన సినిమా పేరు తెలుసా? చింత చెట్టు. వీళ్ళు విలువదో టైటిల్స్. చింత చెట్టు, వంకాయ చెట్టు అని. ఒక్క సీన్ కూడా బాగాలేదు. డైరెక్షన్ రాదు. ఒక్క సీన్ కి సంబంధమే లేదు. కెమెరామ్యాన్ కి కెమెరా ఆన్ చేయడం రాదు. ఏంటి? నీ బయట కావాలి మిలా. ఓకే. ఈ సినిమాలో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? Well, I feel really lucky. I feel like this movie is going to be a great movie, such a different concept. We have a great director, big cinematographer, and I feel like this movie is going to be a total blockbuster. So, I feel really lucky. Thank you. థ్యాంక్స్. రాజమ్మ, ఈ సినిమాలో దయ్యం క్యారెక్టర్ చేస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? రాజమ్మ, నీకు ఒంట్లో బాగానే ఉంది కదా, షూటింగ్ చేయగలవా? ఇబ్బందిగా ఉంటే పోనీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. షూటింగ్ చేయగలవా? రాజమ్మ, నువ్వు ఒక దెయ్యంలా నేలపై పాక్కుంటూ అదిగో ఆ మార్క్ దాకా రావాలి. అర్థమైందా? ఏరా, తను చేస్తుందంటావా? అంత రెడీయేనా? రెడీ సార్. యాక్షన్. దానికి పేషెంట్ రోల్ అని చెప్పావా, దెయ్యం రోల్ అని చెప్పావా? ఒక డాక్టర్ని, అంబులెన్స్ కూడా తేవాల్సింది. చేస్తుందా చేయదా తను? టైమ్ ఈజ్ మనీ ఇక్కడ. పై చెప్పా. రాజమ్మ, నువ్వు బాగా చేయాలి రాజమ్మ. డైరెక్ట్ ఊరికి తిడుతున్నాడు. ఈసారి బాగా చెయ్యేం ప్లీజ్. రెడీ. కెమెరా రోలింగ్. యాక్షన్.
టేక్ 7, యాక్షన్ యాక్షన్ టేక్ 10, యాక్షన్ Take 70. Take 20. Take 25. టేక్ 30. యాక్షన్ రే సత్య ఈవిడ తప్పించి ఇంకెవరు దొరకలే. రాజమ్మకి సినిమాలో చేయడం అంటే పిచ్చి. డబ్బులు కూడా తీసుకోకుండా మన బడ్జెట్లో చేస్తుంది కదా అని అందుకే తీసుకొచ్చాను. సర్లే గాని దానికో టాబ్లెట్ టానికో పై ఈసారి సరిగా చేయలేదు. ఛ! ఏంట్రా వీడు. ఎలా ఉంది రాజమ్మ? ఇలా చేస్తే షూటింగ్ నడవదు రాజమ్మ. నిన్ను తీసి వేరే వాళ్ళు పెట్టుకుందాం అంటున్నా డైరెక్టరు. సరే, 1 గంట రెస్ట్ తీసుకో, తర్వాత టేక్ చేస్తారు. అప్పుడు కూడా నువ్వు ఇలాగే చేసావనుకో, ఈ సినిమాలో నువ్వు ఉండవు. అర్థమైందా? ఏ సత్య, ఆ, రాజమ్మకు దగ్గు తగ్గిందా? తగ్గింది. ఈసారి కానీ రాజమ్మ సరిగా చేయకపోతే రాజమ్మతో పాటు మీ అందరిని తీసి పారేస్తా. అంత రెడీయేనా? యాక్షన్! ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. నేను చెప్పలే రాజమ్మ చేస్తుందని. రాజమ్మ, అరే రాజమ్మ, రాజమ్మ ఏమైంది రాజమ్మ? అరే శివ, అర్జెంటుగా ఈమెని హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అలాగే రాజమ్మ. ఏం చేద్దాం? నేను చెప్తూనే ఉన్నా తన మనకు షూట్ అవ్వదని. ఇప్పుడు చూడు, షూటింగ్ ఆగిపోయింది. రాజమ్మ లేకుండా క్లైమాక్స్ ఎలా షూట్ చేద్దాం? పోనీ మన క్లైమాక్స్ చేంజ్ చేస్తే? నా క్లైమాక్స్ ఏంటో తెలుసా నీకు? అది ఎంతవరకు ఏ హర్రర్ ఫిల్మ్ లో రాలేదు. అది ఒక యూనిక్ క్లైమాక్స్. కానీ వేరే దారి లేదు ఇప్పుడు. తెలుసో, అందుకే క్లైమాక్స్ చేంజ్ చేద్దాం. చెప్పండి అయితే ఎలా చేద్దాం? హీరోయిన్కి రాజం పట్టినట్టు దెయ్యం పడ్డం వల్ల హీరోయిన్ తనకు తానే చంపుకు తెచ్చిపోయింది. అలా ఏం చేద్దాం? బొంగులా ఉంది. పోనీ రాజమ్మను గ్రాఫిక్స్ లో క్రియేట్ చేస్తే? నిన్ను నా టీంలో పెట్టుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. వీడు దేని ఒప్పుకోవట్లేదు, మరి ఏం చేద్దాం రా? పోనీ ఓ పని చేస్తే, హీరోయిన్కి రాజమ్మ పట్టినట్టు దెయ్యం పట్టడం వల్ల తనకు తాను పడుచుకు చచ్చిపోయింది. ఎలా ఎండ్ చేద్దాం? ఎలా ఉంది? వావ్, బాగుంది, వండర్ఫుల్. మిలా మిలా, నేను చెప్పిందే కదరా. ఏంట్రా మిలా మిలా, మనం క్లైమాక్స్ చేంజ్ చేసేసాం. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. మన ఎండింగ్ అస్సలు బాగాలేదు. ఆ క్లైమాక్స్ ఎవ్వరు చూడరు. ఆప్తావా ఇక? రాజమ్మ లేదు కాబట్టి క్లైమాక్స్ చేంజ్ చేశాను అంతే. అర్థమైందా? ఈ ఎండింగ్ లో రాజమ్మ నిన్ను ఎలా ఆగిస్తుంది, నువ్వు పిచ్చిదానలా నవ్వుకుంటూ నిన్ను నువ్వు పడుచుకొని చచ్చిపోతావు. ఇది ఎండింగ్. టోటల్ చేంజ్. సీన్ 12, టేక్ 4. యాక్షన్! ఇక చాలు. నన్ను కూడా నీతో తీసుకుపో. నన్ను కూడా చంపే. రాజమ్మ, మిలా మిలా, ఎలా వచ్చావు? అంతా బాగానే ఉందా? నేను చెప్పాగా రాజమ్మ వస్తుందని. నీలాంటి డెడికేటెడ్ ఆర్టిస్టే నాకు కావాలి. చాలా బాగా చేసావు మిలా, సూపర్. ఎలా ఉంది నీకు? ఆర్ యూ ఓకే నౌ? నేనేం చేశాను? నాకేం గుర్తులేదు. ఐ నీడ్ సమ్ రెస్ట్ నౌ. రాజమ్మ, శివగాడు ఎక్కడ? ఛ! వేదవగాడు, కామ్సోర్, పని దొంగ. ఛీ! సర్లే సర్లే, మనం ముందు అనుకున్నట్టు షూటింగ్ పూర్తి చేద్దాం. రెడీ రెడీ రెడీ, అంతా రెడీయేనా? రెడీ సార్, రెడీ రెడీ. కెమెరా రోలింగ్, యాక్షన్!
ఎన్నిసార్లు చెప్పాలి నీకు? హలో? ఇక్కడ నుంచి ఇక్కడ రా అంటే అర్థం కదా? ప్రాబ్లం ఏంటి నీది? హలో, నేను రా శివని. అరే ఎక్కడున్నావురా? ఇక్కడ రఫీ భయ్యా నీ మీద ఎక్కుతున్నాడు. నాకు గనక తిక్కరేగిందంటే ఆడదాని మీద కూడా చూడను. రాజ్యం వచ్చి చాలాసేపు అయింది. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, నువ్వు ఒక్కడే మిస్ అయ్యావు. ఇక్కడ ఎవరు చేస్తాడు మిగతా పనులన్నీ? ఈసారి సరిగా చేయలేదు, నేనే నిన్ను చంపేస్తా. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునరా, రాజమ్మ హాస్పిటల్ తీసుకురాకముందే చనిపోయిందని డాక్టర్ చెప్పాడు. అందుకే ఫోన్ చేశాను. రాజమ్మ రాజమ్మ చనిపోయిందా? మరి 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 ఇక్కడుంది ఎవరు? బావా బాబాయ్ బావా అద్దరు కొట్టేసావు. బాబాయ్. అబ్బా ఏం చేసి చూపించాడు రా బావా. ఏమైంది బాబాయ్? బావా బాబాయ్ లే లే బాబాయ్. బావా బాబాయ్. బావా లే బావా. లే. ఏమైందిరా? ఏమైందంటే ఏంది బావా? ఇప్పుడే కదా మాకు యాక్టింగ్ ఎలా చేయాలో చూపించావు. అద్దరు కొట్టేసావు బావా, సూపర్. నేనా? అవును బావా. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. శివగాడు ఇప్పుడే ఫోన్ చేశాడు. అసలు అసలు ఇంతవరకు మనతో పాటు షూటింగ్ చేసింది అది రాజమ్మ కాదు. అసలు శివగాడు రాజమ్మ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారంట. రాజమ్మ ఎప్పుడో చచ్చిపోయిందంట. ఆ? ఏంది? అయితే మరి ఇదెవరు? పిలుస్తుంటే పలకవేంటి? పిలిచావా? ఏదో శబ్దం వినిపించినట్లయితే ఎవరు పిలిచినట్లు అనిపిస్తే వచ్చాను. ఎవరు కనపడలేదు. ఆహా, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏదో పీడకల వచ్చిందిరా. సడన్గా మెలక వచ్చింది, నిద్ర పట్టడం లేదు. ఓ దమ్ములాగా అదే నిద్ర వస్తుంది. అది కాదు బావా, బుచ్చోసుకోవాలి ముందు. సరే కానీ నా బుందిలో ప్రాణం ఉన్నంత వరకు సంధికి చోటే లేదు. నో బ్లడీ కాంప్రమైజ్. రాయ్ సీనుగా అన్నా తీయరా బండి. సరే అన్నా.